నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు అనుకూలత అనేదే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏ పనులు అయినా కూడా మీరు పరిమితిని మించి మాత్రం అలసిపోకండి. మీరు చేస్తున్న పనులలో ఒత్తిడికి గురి అవుతారు. తగిన విశ్రాంతి మీరు తీసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం. ఇక ఎప్పటి నుండో మీకు రావలసిన ధనం అనేది ఇప్పుడైతే మీకు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. భవిష్యత్తులో మీకు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అనుకుంటే గనుక మీరు ఈ రోజు నుండి కూడా డబ్బులను పొదుపు చేయాలి. వృషభ రాశి ఉద్యోగస్తులకు మంచి సమయం కనిపిస్తోంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయవంతులవ్వడానికి సమయానికి మీరు సకాలంలో మీ పనులను పూర్తి చేసుకుంటారు. పై అధికారుల మెప్పు కూడా మీరు పొందుతారు అనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రణాళికలు అద్భుతంగా ఫలించబోతూ ఉన్నాయి. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అందరూ మీకు సహాయపడతారు. మంచి సపోర్టుతో మీ వ్యాపారం మరింత వృద్ధి చెందబోతోంది. అదేవిధంగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా ఇప్పుడు అయితే పూర్తి అవ్వబోతూ ఉన్నాయి. పాత మిత్రులను మీరు చక్కగా కలుసుకుంటారు. విందు వినోదాది కార్యక్రమంలో కూడా మీరు పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు అవుతారు. అది మీకు కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించేందుకు చక్కటి అవకాశం కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు మనోబలంతో మీరు విజయం సాధించాలి. ముఖ్యమైన అంశాలలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ధనలాభం తప్పకుండా కలుగుతోంది. దైవబలంతో మీకు ఉండే ఆపదలన్నీ కూడా తొలగుతాయి. సంకోచించకుండా మీరు పనులను ప్రారంభించాలి. మిత్రుల సలహాలు మీకు చక్కగా ఉపయోగపడతాయి. తోటి వారికి మీ వలన ఉపకారం అనేది జరుగుతోంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు చక్కగా అవసరపడుతోంది. వృషభ రాశి వ్యక్తులు మీరు విఘ్నాలను కూడా అధిగమిస్తారు. ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా పాత మిత్రులను మీరు కలుసుకుంటారు. విందు వినోదాలలోనూ పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయం కూడా పెరుగుతోంది. అది మీకు ఈ సమయంలో చక్కగా ఫలిస్తోంది. అలాగే మంచి లాభాలను పొందే విధంగా అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత సంబంధమైన విషయాలను మాత్రం మీరు ఎవరితో చెప్పుకోకూడదు. అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. వృషభ రాశి వారికి దాంపత్య జీవితం అనేది ఇప్పుడు చక్కగా సాగబోతోంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారుతోంది. కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. విశేషమైన లాభాలను పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.